నెల్లూరు కార్పొరేషన్లో ఐఏఎస్ అధికారుల సంతకాల ఫోర్జరీ కేసులో జాప్యం జరుగుతుందని న్యాయవాది కాకు మురళీరెడ్డి ఆరోపించారు. కార్పొరేషన్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగితే తాను ఫిర్యాదు చేసిన అధికారులు ప్రాథమిక విచారణతో చేతులు దులుపుకున్నారన్నారు. ఆధారాలతో సహా ఒక న్యాయవాది ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. మేయర్ భర్తపై వస్తున్నటువంటి ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటున్న న్యాయవాది కాకు మురళీరెడ్డితో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు నగరపాలక సంస్థలో ఐఏఎస్ ఫోర్జరీ సంతకాలపై దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అడ్వకేట్ కాకు మురళీరెడ్డి ఫిర్యాదు చేసినప్పటికి కూడా 1.5 నెల అవుతున్నప్పటికీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పట్ల ఆయన ఒకవైపు అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు మీడియాతో కూడా మాట్లాడుతూ ఆయన ఒక సామాన్య పౌరుడిగా ఈరోజు ఒక అడ్వకేట్గా నేను ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం వెనకాల ఎవరున్నారు, ఎవరు వస్తుందంటూ కూడా ఆయన ఇటు మాట్లాడడం జరిగింది. మనతో పాటు కాకు మురళీరెడ్డి ఇటు అడ్వకేట్ ఉన్నారు. ఒకసారి ఆయనతోనే మనం మాట్లాడదాం. అడ్వకేట్గా ఉన్నటువంటి కాకు మురళీరెడ్డి ఈరోజు ప్రధానంగా ఒక భారీ కుంభకోణాన్ని మీరు వెలికి తీశారు. దీని మీద ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. అది ప్రధానంగా సాక్షాత్తు ఒక ఐఏఎస్ సంతకాలు ఫోర్జరీ చేసినట్లుగా మీరు తెలిపిన విషయం పట్ల అసలు ఏం జరిగింది అక్కడంతా? ఈరోజు ఏదైతే రాష్ట్రమే ఉలిక్కి పడే విధంగా సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో జరగడం జరిగింది. అయితే దానిపైన ఏదైతే గత నెల 7వ తేదీన జూన్ 7వ తేదీన లిఖితపూర్వకంగా ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో వికాస్ మర్మత్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు చాలా వేగంగా స్పందించారు. ఫిర్యాదు చేసిన వెంటనే, ఎందుకంటే వారు కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి, నా సంతకమే ఫోర్జరీ అయిందా అన్నటువంటి భావనతో వాళ్ళు వెంటనే సంతకాలు పెట్టి ఇదండి నా సంతకం, అది నా సంతకం కాదు అని చెప్పి వారు ప్రాథమికంగా తెలియజేయడం, వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారులకి షోకాజ్ నోటీసులు జారీ చేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో వారిపైన సస్పెన్షన్ వేటు వేయడం కూడా జరిగింది. అయితే ఈ ఎంక్వైరీ అంతా జరిగిన తర్వాత కమిషనర్ గారు ఈ నెల 5వ తేదీన అంటే జూలై 5వ తేదీన ఎస్పీ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాశారు. పోలీస్ డిపార్ట్మెంట్కి రాశారు. అదేవిధంగా విజిలెన్స్ వారికి కూడా రాసి దీనిపైన క్రిమినల్ విచారణ జరపండి, ఈ యొక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లని రికార్డ్ చేశాము, ఆ విచారణలో అధికారులే కాదు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి మేయర్ గారి భర్త హస్తం కూడా దీంట్లో ఉంది, వారి అనుచరుల హస్తం కూడా ఉంది అన్నటువంటి విషయాన్ని వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా మేము కూడా తెలుసుకొని ఈరోజు ఈ చదవడం జరిగింది. మరి అడ్వకేట్ గారు ఈరోజు ప్రధానంగా సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి ఉన్నటువంటి కమిషనర్ వికాస్ మర్మత్ ఇటు పోలీసు అధికారులను కూడా ఆశ్రయించడం జరిగింది. దీని మీద విచారణ జరిపించమన్నారు. ఏంటి ఈ విచారణ జరిపించకుండానే వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇటు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి కమిషనర్ లేరు, కలెక్టర్ లేరు, అదేవిధంగా అధికారులు ఎవరు లేరు. మరి ఇప్పుడున్నటువంటి అధికారులు దీని మీద న్యాయం చేస్తారు అనుకుంటున్నారా? ఈరోజు మేము తెలియజేసేది ఏంటంటే, ఈరోజు సామాన్య ప్రజలైనా సరే ఈరోజు ఏ స్టేషన్లో అయినా సరే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టులు చెప్తున్నాయి. అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా ఈరోజు చెప్తూ ఉన్నాయి. మరి ఈరోజు సామాన్య పౌరులకే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి పరిస్థితుల్లో, ఆన్లైన్లో కంప్లైంట్ చేసి రిజిస్టర్ చేసేటువంటి పరిస్థితుల్లో, వాట్సాప్ మెసేజ్కి డైలీ 100కి స్పందించి ఈరోజు సమస్యను పరిష్కరించేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఒక రకంగా ఆయన ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేటు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈరోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అంటే ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు ఎఫ్ఐఆర్ చేయడం లేదు అన్నటువంటి విషయాన్ని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు నెల్లూరు మంత్రిగా ఉన్నటువంటి పొంగూరు నారాయణ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు ప్రజలు అఖండ మెజారిటీతో మిమ్మల్ని గెలిపించారు కాబట్టి అధికారుల్ని ఆదేశించండి, ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా మీరు చర్యలు చేపట్టండి. ప్రజలకి పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడానికి ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి ప్రజల పట్ల ఈరోజు మన విశ్వాసాన్ని, విధేయతని వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి న్యాయవాదులుగా న్యాయాన్ని కాపాడడం కోసమే మా తపన తప్ప మరొకటి లేదు అన్నటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ, ఈరోజు అధికారులు ఎవరైతే మారినా సరే, ఇందాక మీరు అడిగారు ట్రాన్స్ఫర్లు అయ్యారని, ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తి మారుతాడే కానీ ఆ సీటుకు ఉన్నటువంటి అధికారాలు మారవు, ఆ సీటు చేయాల్సిన పని మారదు, ఆ సీటు దగ్గర ఉన్నటువంటి ఫిర్యాదులు మారవు. వాటిపైన ఫర్దర్గా మీరు విచారణ చేసి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోండి. అయితే మురళీరెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా ఫోర్జరీ చేశారన్నారు. ఫోర్జరీ సంతకాల ద్వారా ఏ కుంభకోణాలు బయటపడవచ్చు అని అనుకుంటున్నారు? ఈరోజు కార్పొరేషన్లో ఫోర్జరీ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత ఇంకా దేనికైనా
వీరు వెనకాడి ఉండరు, దేనికైనా సిద్ధపడి ఉంటారు, దేనికైనా తెగిచ్చి ఉంటారు అన్నటువంటి అనుమానాలు ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. ఈరోజు ట్యాక్సుల విషయాల్లో కావచ్చు, లేకపోతే శానిటరీ విషయాల్లో కావచ్చు, పర్మిషన్లు ఇచ్చేటువంటి విషయాల్లో కావచ్చు, ప్రతి వ్యవస్థని, ప్రతి డిపార్ట్మెంట్ని కూడా ప్రక్షాళన చేసి జరిగినటువంటి గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో జరిగినటువంటి అవకతవకల పైన, అంతకుముందు ఏదైనా అవకతవకలు జరిగినా కూడా ఈరోజు సమగ్రమైనటువంటి విచారణ చేసి వాటిని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేషన్ ప్రక్షాళనే ధ్యేయంగా అధికారులు పనిచేసినప్పుడే ఈరోజు దాదాపుగా 6 నుంచి 7 లక్షల జనాభా ఉన్నటువంటి 54 డివిజన్లు, ఈరోజు అనేకమైనటువంటి ఒక అర్బన్ ఏరియా, ఈరోజు అనేకమైనటువంటి రకరకాల వ్యక్తులు, రకరకాల వృత్తులు, జాబులు, పేద మధ్యతరగతి పన్నులు కడుతూ నడుస్తున్నటువంటి కార్పొరేషన్ యొక్క ప్రతిష్టని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరు ఇందులో ప్రధాన సూత్రధారులు ఎవరు అనుకుంటున్నారు మీరు ఈరోజు ఇప్పటికే కమిషనర్ గారు చెప్పారు, మేము చెప్పలేదు. మేము ఫోర్జరీ సంతకాలు జరిగే వీటిపైన విచారణ చేయమంటే అధికారులను ఎంక్వైరీ చేసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికే 4గురిని సస్పెండ్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ద్వారా ఎవరైతే మేయర్ గారి భర్త హస్తం ఉందన్నారు, మరి వారి వెనకాల ఎవరున్నారు అన్నటువంటిది మా ప్రశ్న. ఈరోజు ఏ కార్పొరేటర్లు వీరు వెనకాల ఉన్నారో వారి పేర్లన్నీ కూడా బయటికి రావాలి, ఏ నాయకులు వీళ్ళు వెనకాల ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ రావాలి. ఈరోజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ కుంభకోణం జరిగింది కాబట్టి ఈ కుంభకోణం వెనకాల ఎవరైతే జయవర్ధన్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారా, లేకపోతే అత్యంత సన్నిహితులైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారా, ఆయనకు సహకరించినటువంటి ఏ డివిజన్ల కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొని రావాలా. ప్రజల ముందు ప్రజా కోర్టులో వారిని దోషులుగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే వ్యవస్థల్లో ఇంకా ఏనికైనా సిద్ధపడతారు. ఎందుకంటే ఐఏఎస్ సంతకాన్నే ఫోర్జరీ చేశారంటే ఇంకా దేనికైనా సరే వెనకాడరు. ఈ ప్రజల్లో ఈ భావన పోవాలి అంటే, ప్రభుత్వాన్ని విశ్వాసం పెరగాలంటే దీనిపైన సమగ్ర విచారణ చేసి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము న్యాయవాదులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తానికి నగరపాలక సంస్థలో భారీ అవినీతి, భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన కాకు మురళీ అడ్వకేట్ ఇచ్చినటువంటి ఫిర్యాదు వరకు ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఫోర్జరీ సంతకాలతో 70 భవనాల మార్టిగేజీ సంబంధించిన రిలీజ్ చేసుకుంటూ దాదాపు కోట్ల రూపాయలను కూడా జమ చేసుకున్నారు. దీని వెనకాల ప్రధానంగా ఉన్నటువంటి మేయర్ అయ్యుండొచ్చు, మేయర్ భర్త జయవర్ధన్ వెనకాల ఎవరున్నారంటూ కూడా ఈరోజు అడ్వకేట్ సంబంధించినటువంటి కాకు మురళీరెడ్డి ప్రశ్నిస్తున్నారు. దీని మీద వెంటనే కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ అయ్యుండొచ్చు, అదేవిధంగా రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటనే కూడా దీని మీద ముందుకు కొనసాగించి వెంటనే వాళ్ళందరూ కూడా శిక్షలను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన ఒక ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి దాని మీద ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తానికి నగరపాలక సంస్థ అవినీతిపై అడ్వకేట్ కాకు మురళీరెడ్డి తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు నుంచి.